ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 కోట్లు ఓనర్ ఎక్స్పెక్టేషన్ ఉంది ఒక పర్టికులర్ కమర్షియల్ బిల్డింగ్కి లేకపోతే ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ 10 కోట్లు ఉంటే జనరల్గా ఎప్పుడు కూడా మనకి చూసుకుంటే సెల్లర్ అనేవాడు ఇక్కడ ఉంటాడు, బయర్ అనేవాడు ఇక్కడ ఉంటాడు. అంటే దేర్ ఇస్ ఆల్వేజ్ గ్యాప్, దేర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. అయితే ఏజెంట్గా మన రోల్ ఏంటంటే, ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్గా మన రోల్ ఏంటంటే ఆ గ్యాప్ని కొంతవరకు ఈ బయర్ని పైకి తీసుకోవాలి, సెల్లర్కి ఎలా తీసుకోవాలంటే అది అనుభవంతో తెలుస్తుంది. దానికి ఏది హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ లేదు ముఖ్యంగా. సో ఒక్కోసారి ఏమవుతుందంటే మన ఎక్స్పీరియన్స్లో సెల్లర్ 10 కోట్లు చెప్పాడు, బయ్యర్ 7 కోట్లకి అడిగాడు. అంటే 30% డిస్కౌంట్ ఇస్తారా అని మీరు అసలు ఆఫరే ప్రజెంట్ చేయరు. ఇది చాలా తప్పండి. మీరెవరైనా డిసైడ్ చేయరు. మనం ఓన్లీ వీఆర్ ఎ ఫెసిలిటేటర్. ఏజెంట్ అంటే మనం ఒక ఫెసిలిటేటర్ మాత్రమే. బయ్యర్ ఎంత ఆఫర్ ఇస్తారో ఆ ఆఫర్ తీసుకెళ్ళి సెల్లర్కి రిప్రజెంట్ చేయాల్సిన అవసరం మంది. వాళ్ళు తర్వాత ఎన్నో, నాకు ఎగ్జాంపుల్ ఇదే కేసు 35% డిఫరెంట్లో ప్రైస్ అడిగి